వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనటి ఆకారుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనటి ఆకారుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలుకపికుల సార్వభౌముడు లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలుకపికుల సార్వభౌముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు నెలకొన్న లంకా నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుణ్యమమఖిలజ్ఞం. భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్ నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా ప్రత్యక్షంగా హనుమద్ వాహన సేవలో ఆ యొక్క వెంకటరాముని యొక్క వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆద్యం యానే షష్ఠదినే హనుమాన్ అభవద్ హరేహే. హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించి ఊరేగే త్రేతాయుగం నుండి రామచంద్ర ప్రభు యొక్క వైభవాన్ని తలపింపజేస్తూ ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష విబుధుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. హనుమంతుని యొక్క భక్తి, ప్రపత్తి, శరణాగతి ఇవన్నింటినీ పుణికిపుచ్చుకున్నటువంటి భాగవతోత్తములు అద్భుతంగా ఆ కోదండరాముణ్ణి వహించేటువంటి హనుమంతుని యొక్క దివ్య స్ఫూర్తిని ఒక అభిప్రేరణగా పొందుతూ ఉన్నారు. వరాహ పురాణాంతర్గతమైనటువంటి వెంకటాచల మాహాత్మ్యాన్ని మనం అనుశీలనం చేస్తే త్రేతాయుగంలో రావణాసురుడి యొక్క దౌష్ట్యాన్ని సహించలేనటువంటి ఇంద్రాది దేవతలు వెంకటాచలానికి విచ్చేసి అక్కడ శ్రీనివాసుడు సులభంగా ప్రత్యక్షమవుతాడు కనుక తమ కష్టాలన్నింటికీ స్వామివారు కడదేర్పగలడనేటువంటి గొప్ప విశ్వాసంతో వాళ్ళందరూ తపస్సులు చేసి స్వామిని మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకున్నారు. మహావిష్ణువు ప్రత్యక్షం కాగానే ఏకకంఠంతో దేవతలు, ఋషులు అందరూ కూడా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ప్రార్థనలు చేశారు. పూర్వం విశ్రవస పుత్రో రావణో నామ రాక్షస బలదర్పాదిమాన్ లోకాన్ బాధతే నితరాం మునీన్. అయ్యా, మహర్షులను కూడా చాలా విడిచిపెట్టకుండా అందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు రావణాసురుడు. వాడి నుంచి మమ్మల్ని కాపాడేలా ఓ మహావిష్ణువు, నువ్వు కళ్యాణ చక్రవర్తివి, లోకంలో ధర్మాన్ని స్థాపన చేయటమే నీ యొక్క లక్షణము. స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ. అటువంటి నువ్వు అద్భుతమైనటువంటి పరాక్రమంతో ఆయన బాధలను తొలగించాలి అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు దీనతతో కూడా అందరూ అస్మాకంకు కాగతిర్ విష్ణు వద వెంకటనాయక అని చెప్పి వెంకటాచలంపై ఉండేటువంటి ఆయన్ను శరణు కోరారు. అందరి యొక్క ప్రార్థనలను ఆలకించి వారు అందించినటువంటి కర్పూర నీరాజనాలు అందుకున్నటువంటి స్వామి వాళ్ళ ప్రార్థనను మన్నించి ఇత్యుక్త ప్రాహ దేవోపి దేవేంద్రం కమలాపతి స్వస్థ భవతం దేవాశ్చ సర్వే యూయం గతజ్వరా హతయేవ సదురాత్మా రావణో లోకకంటకః అచిరాత్తం వధిష్యామి సత్యమిత్యవధార్యతాం. ఓ దేవేంద్ర, అలాగే మహర్షులారా, మీరెవరూ కూడా బెంగబెట్టుకోకండి అని ఆ కమలాపతి మీరంతా భయాన్ని వదిలించుకోండి, లోక కంటకుడుగా ఉండేటువంటి రావణుడనేటువంటి దురాత్ముణ్ణి అచిరకాలంలో వధిస్తాను నేను అని చెప్పి ఆయన
సమాధానపరిచాడు అందరినీ కూడా. రావణ సంహారార్థమే రామచంద్రుడై ఆయన త్రేతాయుగంలో అవతరించాడు. కృతేతు నరసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. ఈరోజు కలియుగంలో హనుమద్వాహనంపై ఆయన అధివసించి మంచి మంగళ వాద్యాలన్నింటినీ కూడా అందుకుంటూ ఊరేగుతూ ఉండేటువంటి ఈయన కృతయుగంలో రాక్షస సంహారార్థం నరసింహుడుగా, త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా, ద్వాపరయుగంలో యదుకుల స్వామిగా, కలియుగంలో వెంకటేశ్వరుడుగా వచ్చాడు. కనుక శ్రీనివాసుడు త్రేతాయుగంలో ఆ రామ పరబ్రహ్మముగా అవతరించారు. అందుకే వెంకటాచల మహాత్మ్యం స్వామివారు కలియుగంలో ఆ పుట్టలో ఉన్నప్పుడు ఎలా ఉన్నది అంటే కౌసల్య కీటక గృహం తింత్రిణి అని చెప్పి ఆ పుట్టలో ఉండేటువంటి స్వామి కౌసల్య పొట్టలో ఉండేటువంటి రామచంద్రుణ్ణి తలపింపజేస్తూ ఉందిట. తింత్రిణి దశది గ్రంథ. ఆ రోజు ఆ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ దశరథుడి దగ్గర రామచంద్ర ప్రభు ఉన్నట్టుగా ఆ అద్భుతమైనటువంటి చింత చెట్టు కింద ఆ పుట్టలో స్వామి తపస్సు చేస్తూ ఉన్నాడు. గిరిరూప అనుజ సాక్షాత్. మరి లక్ష్మణస్వామి ఉండాలి కదండి, రాముడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన్ని విడిచి ఉండడు కదా అంటే ఆ వెంకటాచలంగా ఆయనే ఉన్నట్టుగా ఉన్నాడు అని చెప్పి అంటే అయోధ్య ఎలా అయింది అంటే పర్వత ప్రాంతం అయింది, లక్ష్మణ స్వరూపం అయింది. ఈనాడు అడుగడుగున వెంకటాద్రి రాముడు ఆనందకర కర్పూర నీరాజనాలు హనుమద్వాహనంపై అందుకుంటూ ఉన్నాడు. భక్తులందరూ కూడా మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవం నైవ జానే నజానే అని చెప్పి అనన్యంగా స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇక కింద ఉండేటువంటి మారుతిని ఏమి భాగ్యమయ్యా, స్వామి యొక్క పదార విందాలను నీ కరార విందాల్లో పట్టుకున్నావు. ఆ స్వామికి అందించినటువంటి శేషహారతిని ముందు నువ్వే అందుకుంటూ ఉన్నావు. గరుడ వాహనాన్ని పెరియ తిరువడి అంటే పెద్ద సేవగా కీర్తించినటువంటి వాళ్ళు సిరియ తిరువడి చిన్న సేవ అని చెప్పి సంప్రదాయజ్ఞులు నీ సేవని కీర్తిస్తూ ఉన్నారు. ఏమి భాగ్యం, నిన్ను తలిస్తే చాలయ్యా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి వారు సంతోషించేందుకు ఈ శ్లోకాన్ని భాగవతులంతా కోలాటాదుల ద్వారా చెప్తూ ఉంటారు. భక్తితో మనసులో స్మరించేటువంటి వాళ్ళు కొంతమంది. అయితే మనోజవం అంటే అవును, నేను ఆయన వరపుత్రుని వాయువు అంతటి వేగంగాను మనస్సంత వేగంగాను వెళ్ళగలను. మారుతతుల్య వేగం మనోజవం ఇవేమి నా లక్షణాలు కావు, నాకు నా తండ్రి నుంచి సంక్రమించినటువంటి లక్షణాలు ఇవి అని అనుకుంటాడు ఆంజనేయ స్వామి. జితేంద్రియం, అవును మా గురువుగారు సూర్యుడు గొప్ప ప్రబోధం చేశారు కనుక నాకు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అనేటువంటి లక్షణాలు వచ్చాయి. అయితే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం అన్నా కూడా ఆయన ఏం పెద్దగా పట్టించుకోరు. వానరయూధుల్లో నేను కూడా ఉన్నాను, ముఖ్యుడని కొంతమంది అనుకుంటారు. సుగ్రీవ చక్రవర్తి కదా ముఖ్యుడు అని. శ్రీరామదూతం శిరసా నమామి. అయ్యా నువ్వు రామదూతవి, నీకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన ఆనందిస్తారు. అవును నేను దాసోహం కౌసలేంద్రస్య అని చెప్పి నేను చక్కగా చెప్పుకున్నాను. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అని చెప్పి నేనే మహేంద్రగిరి నుంచి లంకకు వెళ్ళేటప్పుడు చెప్పుకున్నాను. నేను రాముడు విడిచిన బాణంలా ముందుకు దూసుకు పెడతాను అని నేనే చెప్పుకున్నాను. నేను రామదూతను అని చెప్పి నేనే స్వయంగా లంకానగరంలో ప్రకటించుకున్నాను. ఎప్పుడూ ఆయనను ఆ అద్భుతమైనటువంటి వెంకటాద్రి రాముని దాసునిగా చెప్తేనే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్. అలా దాసాంజనేయుడు మనకి సమస్త సన్మంగళాలను ఇస్తాడు.
ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్య నామాన్ని ఈనాడు ఆ వెంకటాచలపతి యొక్క స్వరూపంలో దర్శించి భక్తకోటి తరిస్తూ ఉన్నారు. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి. జానకీ మాత ప్రేమనొసగిన మణిహారతదుల మరి మరి మురిసే. సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి. జానకీ మాత ప్రేమనొసగిన మణిహారతతుల మరి మరి మురిసి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై. విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమైన. విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై. విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమై. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి. అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ. రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరంధామ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే. వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూప. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళిలో ఓం రామాయ శ్రీ వెంకటేశాయ నమః వంటి వెంకటాచలపతి వైభవాన్ని ఆ కృతయుగ దైవంతో సమ్మేళితం చేసి ప్రస్తావించినటువంటి అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. రఘువంశ సముద్భూతో రాఘవో భరతాగ్రజ కౌసల్యా తనయో రామో విశ్వామిత్ర ప్రియంకర అని చెప్పి ప్రారంభించి దశకంఠ శిరోధ్వంసీ జాంబవత్ ప్రముఖావృత జానకీశ సురాధ్యక్ష సాకేతేశ పురాతన
శ్రీవారి రామావతార విశేషాలన్నీ కూడా సహస్రనామాల్లో మనం అద్భుతంగా స్మరిస్తూ ఉన్నాం. అయితే హనుమత్ పరితోషిత వాయుసూన కృతాసేవ అని చెప్పి ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పదైనటువంటి వరివస్యను కూడా గుర్తు చేసుకోవటం జరుగుతున్నది. అంటే ఎంతోమంది రామచంద్రుడిని సేవించారు, కానీ హనుమంతుని యొక్క సేవల వల్ల చాలా ఆనందాన్ని పొందినటువంటి రామచంద్ర స్వామి. అలాగే గొప్ప సేవాగ్రగణ్యుడిగా ఆయనను మన్నించాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ సేవాభాగ్యాన్ని ఒక కర్పూర నీరాజనంగా స్వామి అందుకున్నాడు అని చెప్పి సంతోషకారకత్వం, సేవాపరత్వం ఇత్యాది పదాలు ఆంజనేయ స్వామి వారితో పాటు ఆ వెంకటాద్రి రాముని యొక్క సన్నిధిలో చదివేటువంటి నామావళిలో స్మరించడం నిత్యం అదొక అద్భుతమైనటువంటి అంశం. అంజనాకృత పూజావాన్ ఆంజనేయ కరార్చిత అంజనాద్రి నివాసశ్చ అంటే అంజనాదేవి ఆంజనేయుల చేత పూజలు అందుకున్నటువంటి స్వామిగా ఆయన కీర్తింపబడ్డాడు. రామాయణం ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి శ్రీనివాసుని రామతత్వాన్ని హృదయంగా అన్యాపదేశంగా మానిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమం అవధీ కామమోహితం అని చెప్పి అక్కడ మా నిషాద అనేటువంటి శబ్దంలో మా నిషీదతి అస్మిన్ అని శ్రీయపతిపూర్వకంగా అన్వయించి రాముణ్ణి ఓ శ్రీనివాస, మండోదరి రావణులనేటువంటి ఆ రాక్షస దంపతుల్లో కామమోహంతో ఉన్నటువంటి ఆ రావణుణ్ణి సంహరించి లోకాలను రక్షించినందువల్ల నువ్వు చిరకాలం వర్ధిల్లు అనేటువంటి దాన్ని గొప్ప వైష్ణవ శిరోమణులు వ్యాఖ్యాపూర్వకంగా తెలియజేశారు. కనుక శ్రీనివాస రామచంద్ర పరబ్రహ్మముల మధ్య అద్వైత భావనను, ఆ యొక్క విష్ణుతత్వాన్ని వాల్మీకి మహర్షి ఆదికావ్యంలోనే ప్రతిపాదనం చేశారు. ఇక రామాయణంలో ఉండేటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి మరి యజ్ఞ రక్షణార్థం తీసుకెళ్లేటువంటి రామచంద్ర ప్రభువుని నిద్రలేపుతూ కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం అని చెప్పి ఆ దశావతారాల్లో మరి ఉండేటువంటి ఆ రామచంద్రుణ్ణి గొప్పగా నిద్రలేపినటువంటి శ్లోకంతోనే సుప్రభాతం జరుగుతూ ఉంటుంది. అలాగే స్తోత్రాదుల్లో కూడా అభిరామ గుణాకర అవనీతనయ కమనీయకరం సుముఖం సుహృదం ఇలాంటి శ్లోకాలన్నీ కూడా స్వామి గొప్పతనాన్ని తెలుపుతోంది. శరణం ప్రపద్యే మాతాపితాయ ఉదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యసన కులపదేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీఘటం ప్రణమామి మూర్ధనాభూతం సరస్య మహాకయ భట్టనాథ శ్రీభక్తిదార కులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిజేన పరకాళీధీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంగుశమణిం ప్రణతోస్మి నిత్యం మందుత్తణింజయమయత్తి తరైతురైత్తే వందిత్య వాజారవాళ్తి సంతపరఘోరం సోలశోల్ மைம்பும் பொருடல் குருகோரன் மாறன் பேர் கோரு அடித்தருள முயத்தி சுவந்தெழுந்து மொந்தத்தனஞ்சே
Vandan Bohar Moyati Sumandere Mondotanenje Yadavai Yamaduni Kudi Ayapudaya Nahavin Todai Kidave Oi Bodevam Narpuvai Puvina Vandan Pugal Pugalvam రామచంద్ర రామభద్ర రఘువీరా రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా అరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు విరిచి అలరితివి హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు వీరిచి అలరితివి ఇరవై రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటానుండిరిగా నాటివారు 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నెమ్మది సరయువులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి తుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి నమ్మిరిగా రాజవంట నాటివారు దుమ్ములుగా రాక్షసుల కుత్తుమురు చేసేతివి నమ్మిరిగా రాజవంట నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసి
తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో హనుమద్వాహనం పైన ఊర్ధ్వపుండ్రధారి గొప్ప విల్లంబులను పట్టుకున్నటువంటి రామచంద్ర ప్రభువు అభయహస్తంతో గజపుష్పమాలికలను ధరించి వెళ్ళగొడుగుల కింద హనుమంత వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి వారి యొక్క భుజాస్కంధాలపైన రఘుకుల స్వామి త్రేతాయుగంలో అధివసించినటువంటి సన్నివేశాలు మనకు శ్రీమద్ రామాయణంలో చక్కగా కనిపిస్తూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాల్లో ఆంజనేయ స్వామి వారిని వాహనంగా రామచంద్ర ప్రభువు మన్నించాడు. రావణుడు అపహరించినటువంటి సీతమ్మ వారి జాడ తెలుసుకోవాలని లక్ష్మణస్వామితో పాటు రాముడు అన్వేషిస్తూ పంపా నదీ తీరానికి చేరాడు. అక్కడ మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి వారిని అద్భుతమైనటువంటి ఆ తేజస్సును దర్శించాడు ఆంజనేయుడు. శ్రీరాముడు ఆ లక్ష్మణస్వామి వారితో నిలిచినప్పుడు హనుమ వచ్చి ఉదాత్తమైనటువంటి సంభాషణ చేశాడు. అంటే ఋష్యమూక పర్వతంపై ఉన్నటువంటి ఆ యొక్క సుగ్రీవాదులు చూసి ఈ యొక్క తేజోధారులైనటువంటి వారిని ఎవరో తెలుసుకుని రా అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని పంపిస్తే కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శటబుద్ధితయా కపి. ఆయన బ్రహ్మచారి రూపాన్ని ధరించి మానవ రూపులే ఉన్నటువంటి ఆ అనంత తేజోమూర్తులు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూపాలు చూసి ఆకర్షితులై వాళ్ళకి నమస్కరించాడు. రాఘవు ప్రణిపత్యచ. అటు రామభద్రునికి ఇటు లక్ష్మణస్వామికి నమస్కరించాడు హనుమంతుడు. జీవిత పర్యంతం ఆ రాముని పాదపద్మాలకు నమస్కరించే రామదాసుణ్ణిగా చేసింది ఆ సన్నివేశమే. చంద్రసూర్యౌ వసుంధరాం అన్నాడు ఆ సమయంలో. అంటే రాముణ్ణి చూస్తే ఒక ఆకర్షణీయమైనటువంటి చంద్రుళ్ళ, లక్ష్మణుని చూస్తే ఒక పరాక్రమమైనటువంటి సూర్యుడిగా ఆనాడు హనుమంతుడికి వారిరువురు కనిపించారు. అయితే తానెవరైనది తెలియకుండా ఆయన ఒక భిక్షుక రూపంలో వచ్చి ఆకర్షణీయంగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన తరువాత రామచంద్ర ప్రభు హనుమంతుడికి సమాధానం చెప్పకుండా లక్ష్మణస్వామితో అంటారు, తమభ్యభాష సౌమిత్రే
సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తమరిందమా. సుమిత్రాదేవి పుత్రుడైనటువంటి లక్ష్మణస్వామితో సుగ్రీవుడికి సచివుడిగా వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వాక్యాలను విన్నటువంటి ఆనందాన్నంతా కూడా రామచంద్రుడు అభివ్యక్తం చేస్తూ నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం. లక్ష్మణ, ఈయన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇవన్నీ చదవకపోతే ఇలా ఎలా మాట్లాడగలడయ్యా? అసలు ఆ శాస్త్రములలో మేటి అయినటువంటి వ్యాకరణాన్ని ఇతను బాగా చదివాడు. చూడు, ఇంతసేపు మాట్లాడాడే, ఒక అపశబ్దం అన్నా ఇతను మాట్లాడా? ఉరస్థం కంఠకం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే సంస్కారక్రమ సంపన్న మధురతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం. మనందరికీ కూడా రామచంద్ర ప్రభు ఎదుటివారిలో గుణాలను గ్రహించి ఉపదేశిస్తున్నాడా అనిపిస్తుంది. అంటే ఆంజనేయ స్వామిలో కళ్యాణ గుణాలను ఆయన తెలుసుకున్నాడు. ఆ ఉచ్చరించే విధానం కూడా బాగుండాలి, మంచి శబ్దాలు పలకాలి, ఆ పలికేటువంటి విధానం బాగుండాలి. దాన్ని చెబుతూ దీనివల్ల ఫలితం ఏమిటి అని చెప్తున్నాడు. అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యంజనస్థయా కశ్యన్ ఆరాధ్యతే చిత్తం ఉద్యతాసేర్ అరేరపి. కత్తి ఎత్తినవాడు కూడా ఆ యొక్క కత్తి దింపేసేంత ప్రశాంతంగా, ఎంత మాటల చేత ఇతను సాత్వికతను చక్కగా పుణికిపుచ్చుకుని దాన్ని అంతా కూడా అభివ్యక్తీకరిస్తున్నాడు. ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణం గతయో అనఘ. పుణ్యాత్ముడైన లక్ష్మణ, ఇలాంటి వాడు ఎవరికి దూత అవుతాడో ఆ రాజు చాలా అదృష్టవంతుడయ్యా. వాడి కార్యాలన్నీ సఫలం సుఫలం అవుతాయి. ఏవం గుణగణైర్యుక్త యస్యు కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థా దూతవాక్య ప్రచోదితాః. హనుమంతు యొక్క వినయం, విజ్ఞత, సంస్కారం, వాగ్ధార, వాగ్ధోరణి, ప్రభుభక్తి, మంత్రిత్వం, సేవాపరత్వం, దౌత్యం అన్నిటినీ రామచంద్రస్వామి వారు క్షణంలో గమనించి వాటిని చక్కగా వివరించేస్తున్నారు. అంటే హనుమంతుని యొక్క వ్యాకరణ పరిపాకము, అంటే వ్యాకరణ శాస్త్రములో ఆయనకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి ప్రజ్ఞ, వైదిక వాక్కులు ఇవన్నీ రాముణ్ణి బాగా ఆకట్టుకున్నాయి. అందుకే కళ్యాణీం వాచం హృదయహారిణీం అన్నారు. ఒక యోగ్యతాపత్రాన్ని అప్పటికప్పుడు ఇచ్చేశారు. అంతేకాదు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే కత్తిగైకుని పైకి దూకే శత్రువు కూడా హనుమంతుని మాటలు వింటే వైరం వదిలి అవతల వాడిపైన ఆరాధనాభావాన్ని పెంచుకుంటారు అని మరో ప్రశంసాపత్రాన్ని ఇచ్చాడు. ఇలా బహువిధ ప్రశంసాపత్రాలకు తొలి వాక్యాల్లోనే దగ్గరికి వెళ్ళగలిగాడు. అంటే భగవత్ సన్నిధానం కానీ భాగవత సన్నిధానం కానీ మనకి లభించాలి అని అంటే మనలో ఆ యొక్క మనస్సు, వాక్కు ఇవన్నీ కూడా బాగా పరిణతి చెందాలి అనేటువంటి దాన్ని అదిగో అభయముద్రతో ఉండేటువంటి హనుమద్ వాహనాన్ని మన్నిస్తూ ఉండేటువంటి గురు కోదండధారి మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు ఆచార్యుడిగా ఈనాడు. అంతేకాదు తరువాత సుగ్రీవం వానరేంద్రంతో రామ శరణమాగత తత్వాన్ని గ్రహించారు. ఈయన యొక్క మాటల వల్ల ఆర్ద్రతతో ఈయన చెప్పేదంతా కూడా సుగ్రీవుడు రాముని యొక్క శరణు కోరుతున్నాడు. వెంటనే ఆయన భిక్ష రూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్ఠం ఆరోప్య తౌ వీరో జగామ కపికుంజర. క్షణంలో భిక్షు రూపాన్ని వదిలేశాడు, సహజమైనటువంటి తన రూపాన్ని ధరించాడు. రామలక్ష్మణుల్ని తన భుజద్వయంపై కూర్చుండబెట్టుకున్నాడు. అంటే రాముణ్ణి కుడి భుజం పైన, లక్ష్మణస్వామిని ఎడం భుజం పైన, వారి పాదపద్మాలను చేతులతో పట్టుకుని సుగ్రీవుని కడకి చేర్చేశాడు. ఇలా ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో తొలిసారిగా తన యొక్క దాస్య భక్తిని నిరూపించాడు. అందుకే ఆ స్వామివారితో కూడా నిలిచి ఆయనకు వాహనస్థానీయుడై
ఆ శేషహారతిని అందుకుంటూ ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. కనుక లక్ష్మణస్వామికి రామునికి వాహనమై ఆ రామలక్ష్మణుల స్పర్శ వల్ల ఆనందం పొందాడు హనుమంతుడు. హనుమంతుని స్పర్శ వల్ల రామలక్ష్మణులకి గొప్ప తాదాత్మ్యత కలిగింది. కనుక ఈ ఉత్సవములో మనకి భాగవత సంబంధం అనేటువంటిది జీవుడికి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ ఆనంద తాండవం ఎంత అద్భుతంగా ఉంటుందో అదంతా కూడా నిరూపితమవుతూ ఉన్నది. కళా మాధ్యమంగా కోలాటాదులతో అడుగడుగు నీరాజనాలు సమర్పిస్తూ ఈనాడు ఉత్సవం ముందుకు సాగుతూ ఉన్నది. అంతేకాదు ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో 100 యోజనాల సముద్రాన్ని దాటి అమ్మవారి సన్నిధానానికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంటూ తన భాగ్యాన్ని కూడా ఆయన చెప్పారు. అమ్మా, నేను నా భుజస్కంధాలపై రాముణ్ణి వహించానమ్మా, ఇంతకన్నా నాకేం కావాలి, నా జీవితానికి పరమావధి ఏమిటి అని అంటే అదే. మమ పృష్ఠగతో తౌచ చంద్రసూర్యా వివోదితో త్వత్సకాశం మహాభాగే నృసింహావాగమిష్యతి. రామలక్ష్మణులు భవిష్యత్తులో కూడా వారిద్దరూ నా భుజస్కంధాలను అధిరోహించి లంకకు వస్తారమ్మా. ఆ గొప్ప పరాక్రమవంతులైనటువంటి ఆ వానరసింహాలుతో పాటుగా ఈ నరసింహాలు కూడా, నరరూపంలో ఉండేటువంటి రామలక్ష్మణులు కూడా, ఈ అవతార శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు కూడా వచ్చి నిన్ను ఈ శోకసాగరం నుంచి ఉద్ధరిస్తారు అని చెప్పారు. తరువాత యుద్ధం ప్రారంభమయ్యే ముందుగా సేతువు ద్వారా సముద్రాన్ని దాటేటువంటి సమయంలో సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు, హనుమంతం త్వమారోహ అంగదంచాపి లక్ష్మణ. అంటే రాముణ్ణి అభ్యర్థిస్తున్నాడు, నువ్వు హనుమంతుణ్ణి అధిరోహించు, లక్ష్మణుడు ఆ యొక్క అంగదుణ్ణి అధిరోహిస్తాడు అని చెప్పి. ఇక్కడ భాగ్యాన్ని పొందినటువంటి వాడు రామచంద్రుడిని తనపై కూర్చోబెట్టుకుని యుద్ధానికి తీసుకెళ్లేటువంటి దాన్ని ఈ ఆంజనేయ స్వామి వారు. కనుక చూడండి, మహా అద్భుతమైనటువంటి రామరావణ యుద్ధాన్ని ప్రశంసిస్తారు, కానీ సేతువు లంఘించేటప్పుడు రామచంద్ర ప్రభు త్రేతాయుగ స్వామి మన్నించింది ఆంజనేయ స్వామి వారిని సుగ్రీవాజ్ఞతో. కనుక హనుమంతుని భుజస్కంధాలపై ఆనాడు స్వామి వచ్చి పాపాత్ముల్ని శిక్షించాడు, పుణ్యాత్ముల్ని రక్షించాడు. కనుక హనుమంతునిపై ఉండేటువంటి ఆ జగద్విభుడైనటువంటి కోదండరాముణ్ణి మనం దర్శిస్తే మనలో ఉండేటువంటి ఈ దశేంద్రియముల చేత మన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి మనకి అద్భుతమైనటువంటి రామసేవ అనేటువంటి భాగ్యం కలుగుతూ ఉంటుంది. ఈనాడు ప్రత్యక్షంగా భక్తకోటే కాదు, అదృశ్య రూపంలో సమస్త దేవతాకోట్లు, దేవతలు, పరిషత్ దేవతలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా ఈ మహోన్నతమైనటువంటి బ్రహ్మోత్సవంలో హనుమద్ వాహన సేవలో అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామి వారు ఎక్కడెక్కడ రామనామం కనిపిస్తూ ఉంటుందో, వినిపిస్తూ ఉంటుందో అక్కడ పరమానందాన్ని పొందేటువంటి లక్షణం కలిగినటువంటి వారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు. ఆయన మారుతి రాక్షసాంతకుడే కావచ్చు, కానీ ఆయనలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి? రామనామం వింటే రామ సాక్షాత్కారాన్ని ఆయన అనుభవిస్తూ ఉంటాడు, తన్మయుడైపోతూ ఉంటాడు, ఆనందాశ్రువులు రాల్చేస్తూ ఉంటాడు. కాబట్టి దాస్య భక్తికి హనుమంతుడు పరమోదాహరణం. అది మనకి కలగటానికి ఈ యొక్క హనుమంతుడి యొక్క వాహనాన్ని మనం వీక్షించాలి. రామచంద్ర ప్రభువు యొక్క గొప్పదైనటువంటి వైభవాన్ని మనస్సులో స్మరిస్తూ ఈనాడు తరించిపోతూ ఉన్నాం. హనుమంతుని మహత్వానికి, రామభక్తికి, ఆ శ్రీరామ సోదరుల భక్తికి, సీతామాతల యందు ఉండేటువంటి ప్రపత్తికి ఈనాడు ఈ యొక్క వాహన సేవ అనేటువంటిది ప్రబల సాక్ష్యం. ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీరామ జయ రామ
అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగే ఇనకుల చంద్రనేడిదిగొని మహిమా అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగే ఇనకుల చంద్రనేడిదిగొని మహిమా దశరథ తనయ కదిసితి గగ కావవే దశరథ తనయ కదిసితి గగ కావవే అదే వచ్చే బాణాలు హానాథ హానాథ పద 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 మారరో పౌజులు శ్రీరామ జయ రామ రఘురామ రమ రామ అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగే ఇనకుల చంద్రనేడిదిగొని మహిమా మన్నించుడు కపులార సమరాన చచావకుండా మన్నించుడు కపులార సమరాన చచావకుండా మేము నీ వారమే మొక్కేము మీకు లటు భ్రమయుచు వీగే ఇనకుల చంద్రనేడిదిగొని మహిమా తెరువేది లంకకు తత తలమని దాగుదురు తెరువేది లంకకు తత తలమని దాగుదురు గతి అయిన శ్రీ వెంకటగిరి రఘునాథ గతి అయిన శ్రీ వెంకటగిరి రఘునాథ సతమై మమ్మింక నేలు జయ జయ నీకు నేలు జయ జయ నీకు నేలు జయ జయ నీకు కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తముపాగతం. సకల గుణాభిరాముడైనటువంటి రామచంద్ర ప్రభువు హనుమద్వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. అసలు వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించాడు, అయ్యా కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శినః ఆత్మవాన్ కః జితక్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇలా వరుస పెట్టి ఆయన ఇప్పటి కాలంలో ఉండాలి, ఎప్పటి వాడినో చెప్పొద్దయ్యా అని చెప్పి త్రేతాయుగంలో నారద మహర్షి వెంటనే వాల్మీకి మహర్షి యొక్క హృదయాన్ని బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః, ఇన్ని కళ్యాణ గుణాలు ఒకరిలో ఉండటం చాలా కష్టసాధ్యమే, అయినప్పటికీ ఒకడు ఉన్నాడయ్యా అని చెప్పి ఈయన అడిగినటువంటి గుణాలతో ఉండేటువంటి వాడే కాకుండా ఇంకా ఎక్కువ కళ్యాణ గుణాలు కూడా ఆయన విశ్లేషిస్తూ రామచంద్ర ప్రభువుగా, దశరథాత్మజుడిగా, కౌసల్యానందనుడిగా, ఆ వశిష్ఠ శిష్యుడిగా, ఆ విశ్వామిత్ర సవన రక్షకుడిగా విరాజిల్లినటువంటి మహాత్ముని యొక్క పరిచయం చేశాడు. తర్వాత వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంగా మనకు అనుగ్రహించాడు. నిజంగా రామచరిత్ర అనేటువంటిది ఎంత మధురమో, అందుకే అంటారు కదా, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను ఓ రామ నీనామం ఎంత మధురము అని చెప్పి.
ఆ రామనామం యొక్క మాహాత్మ్యం ఎవరికి తెలుసు? అసలు సీతారాముల యొక్క తత్వము మహత్వము ఎవరికి తెలుసు అంటే రూపగోస్వామి అంటారు, అయ్యా అందరూ మాకు తెలుసు అనుకుంటూనే ఉంటారు కానీ అందరికీ తెలియదండి అన్నారు. మరి ఎవరికి తెలుసు అంటే ఇద్దరికి తెలుసుట. వాళ్ళు ఎవరండి వాళ్ళు అని అంటే సీతారామ గుణగ్రాహ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. ఎప్పుడూ కూడా నిత్యము నిరతము కూడా సీతారాముల యొక్క కళ్యాణ గుణములనేటువంటి అరణ్యముల్లో విహరించేటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకడు కవీశ్వరుడైనటువంటి వాల్మీకి మహర్షి, మరొకరెవరు బుద్ధిమతాం వరిష్ఠుడు కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు అని చెప్పారు. వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. అటువంటి కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని కలియుగ ప్రత్యక్షుడ విబుధుడైనటువంటి ఆ వెంకటాచలపతి ఈనాడు అభయహస్తంతో గురు కోదండధరుడై ఈనాడు గజపుష్పమాలికలను అందుకుని అడుగడుగునా కర్పూర నీరాజన కాంతుల మధ్య వెళ్ళగొడుగుల కింద ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరుగుతూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్కరిస్తూ ఉన్నారు. నిజంగా ఆ అద్భుతమైనటువంటి హనుమంతుని పరాక్రమాన్ని సుగ్రీవుడు తప్పించి ఇంకెవరూ చెప్పలేకపోయారు. ఆ సుగ్రీవుణ్ణి సీతాన్వేషణ సమయంలో ఏదైనా చెప్పు అని చెప్పి రామచంద్రుడు కోరితే ఎవరెవరు ఏ దిక్కుకు వెళ్ళాలో చెప్తూ దక్షిణ దిక్కుకు సీతాన్వేషణకే వెళ్ళవలసినదిగా జాంబవదాదులను పంపుతూ హనుమంతుడిని ప్రత్యేకంగా రాముని సమక్షంలో ఆయన చెప్పారు. గతిర్ వేగశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసహ అని చెప్పారు. నువ్వు సామాన్యుడి కావయ్యా, నీకు గొప్ప గుణాలు ఉన్నాయి, బలం ఉన్నది, ధైర్యం ఉన్నది. నీ తండ్రి గారు వాయుదేవుడికి ఉండేటువంటి వేగ పరాక్రమాలు కూడా ఉన్నాయి అన్నారు. అంటే రాముడికి హనుమంతుని ద్వారా తన ఆశయం సిద్ధిస్తుందనే అంతటి మహావిశ్వాసం ఏర్పడేట్లుగా చేశారు సుగ్రీవుడు. వ్యవసాయశ్చ తే వీర సత్వయుక్తశ్చ విక్రమ సుగ్రీవస్య చ సందేశ సిద్ధిం కథయతీవమే. నీ ద్వారానే ఈ కార్యం తప్పక సిద్ధిస్తుందనే విశ్వాసం నాకు కలుగుతోంది అన్నారు రామచంద్ర ప్రభు. అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపిసత్తమ జానామి సత్వం తే సర్వం గచ్చ పంథా శుభాస్తవ. ఆ విశ్వాసాన్ని ఆయన తెలియజేస్తూ ఆ హనుమంతుని మార్గం అది సుసంపన్నం అవ్వాలి అని చెప్పి గొప్ప మంగళకరమైనటువంటి వాక్కులు పలికాడు. అలా హనుమంతుణ్ణి ఆశీర్వదించినటువంటి రామచంద్ర ప్రభువుకి కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు అర్చక స్వాములు. అసలు హనుమంతుని యొక్క ప్రభావాన్ని మనం ఎంతగా ఆ యొక్క రామాయణంలో ఆ సముద్ర లంఘన సన్నివేశంలో మనం తెలుసుకోవచ్చు. కింపునః తస్య దూతోహం అని చెప్పి తమేవ హృదయే ధృత్వా లంఘయామి అల్పవారధిం. ఇది చాలా చిన్న సముద్రం. ఆ రాముణ్ణి గుండెల్లో పెట్టుకుంటే ఈ 100 యోజనాలు ఏమిటి, ఇంకెంతైనా నేను లంఘించేయగలను అని చెప్పి అంటారు. అసలు ఆ యొక్క 100 యోజనాలు దాటిన తరువాత రామనామాంకితమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ఏమాత్రం శ్రమపడలేదు. నేను 100 యోజనాలని, ఈ 100 యోజనాలు ఏమిటి, ఇంకా కూడా చాలా దాటగలను అని అనుకున్నారు. అంటే రామనామము యొక్క ఆ దివ్య శక్తి ఎంతటిది అనేటువంటిది హనుమంతుని ద్వారానే తెలుస్తుంది. కనుక భగవన్నామ మాహాత్మ్యాన్ని సదా అది యొక్క అనుష్ఠానంగా భావించేటువంటి చిరంజీవి అయినటువంటి హనుమంతునికి అడుగడుగున ఆనందకర్పూర నీరాజనాలు పరోక్షంగా అర్చక స్వాములు ఇస్తున్నారంటే రాముడు అందుకున్నటువంటి శేషహారతి నాడు ప్రథమంగా అందుకునేది హనుమంతుడే కదా. కనుక ఆ కపికుల శ్రేష్ఠుడికి ఆ భాగ్యం ఈనాడు దక్కుతూ ఉన్నది భాగ్యనగరంలో. నిజంగా లంకిణిని ఆయన స్త్రీతి మన్యమానా, ఎంత అడ్డుపడినా ఎంత వికారంగా మాట్లాడుతున్నా ఒక్క దెబ్బ కొట్టారు ఆయన. కొడితే ఆమె వెంటనే తెలుసుకున్నది బ్రహ్మగారి ద్వారా
నేను తెలుసుకున్నటువంటి సత్యం ఎప్పుడైతే కపిముఖుడు లంకలో ప్రవేశిస్తాడో అప్పుడు లంకకు చేటు అని చెప్పి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆంజనేయ స్వామి వారు అడుగు పెట్టారు అని అంటే ఇంకా ధర్మానికి జయమే అని చెప్పి. కనుక ఆయన ఎటువంటి రామదూత, ప్రభుభక్తి, వినయ సంస్కారం కలిగినటువంటి వాడు అంటే కేవలం భగవద్ విశ్వాసమే కాదు, అణువునా కూడా ఆ రామభద్రుని యొక్క భక్తిని, తాదాత్మ్యతను కలిగి ఉండాలి. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ, ఎవ్వరి మెచ్చతగవు ఇద్దరిలో రామ రామ, రవ్వగా సురులు విచారము చేసిరిందుకే. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ, రవ్వగా సురలు విచారము చేసేరిందుకే. రామ శ్రీరామ రామ రామ శ్రీరామ, రామ శ్రీరామ రామ రామ శ్రీరామ. దశరథు యజ్ఞములో తగనీవు జనింప, దశకంఠు మేనబుట్టెదావాగ్ని. దశరథు యజ్ఞములో తగ నీవు జనింప, దశకంఠు మేన పుట్టెదావాగ్ని. వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు, వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు, దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే. వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు, దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే. దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ, రవ్వగా సురలు విచారము చేసేరిందుకే. రామ శ్రీరామ రామ రామ శ్రీరామ, రామ శ్రీరామ రామ రామ శ్రీరామ. నెరి తొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను, చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు. నిరి తొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను, చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు. విరిగే నీ వెత్తినట్టి విల్లయితే నెంతైనా, విరిగి నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా, విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను. విరిగే నీ వెత్తినట్టి విల్లయితే నెంతైనా, విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను. విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ, రవ్వగా సురలు విచారము చేసేరిందుకే. రామ శ్రీరామ రామ రామ శ్రీరామ, రామ శ్రీరామ రామ రామ శ్రీరామ.
వెంకటాద్రి మీద చేరి ఎక్కితివి నీవు ఆ వెలది నీవురము అట్టే ఎక్కెను దేవుడవై ఇందరిలో తిరుగాడుదువుగాని దేవుడవై ఇందరిలో తిరుగాడుదువుగాని ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది దేవుడవై ఇందరిలో తిరుగాడుదువుగాని ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. రామచంద్రుని వంటి రాజు కల్గిత కదా పవను తనయు వంటి భటుడు కలుడు అన్నాడు ఒక శతకకర్త. అంటే రామకథ హనుమత్ కథ కూడా. హనుమను కీర్తించినటువంటి వారు అందరూ రాముణ్ణి కీర్తించడం జరిగింది. ఎందుకని అనంటే రామాయణంలో హనుమంతుడు చేసినటువంటివి అన్నీ అద్భుతాలే. అన్నమయ్య ఎన్నో సన్నివేశాల్లో హనుమత్ జననాన్ని, బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని, సముద్ర లంఘనాన్ని, మైనాక దర్శనాన్ని, సింహికపై మారుతి విజయాన్ని, లంకిణీ తాడనాన్ని, అంగుళీయక ప్రదానాన్ని, శిరోమణి గ్రహణాన్ని, లంకా దహనాన్ని, అక్షకుమార సంహరణాన్ని, మధువన ప్రవేశాన్ని, సంజీవ పర్వతం తేవడాన్ని, సీతారామ కళ్యాణం వరకు రమ్యంగా అభివర్ణించారు. ఇవన్నీ సుందరకాండ. అలాగే తర్వాత ఉండేటువంటి యుద్ధకాండల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు. అంజనాదేవి కొడుకు హనుమంతుడు ఎంత ఘనుడయ్యాడో అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరి వెంకటాచలంలో ఉద్భవించాడు. అంజనాచ తపః కృత్వా హనుమంతం అజీజనత్. అంజన తపస్సు చేస్తే మతంగ మహర్షి ఆదేశం చేత ఆకాశగంగ దగ్గర పుట్టినటువంటి ఆంజనేయ స్వామి వారు చిన్న బాలకుడు పుట్టగానే రవిమండలాన్ని ఫలమని చెప్పి భ్రమించి పైకి ఎగిరి ఆ యొక్క విఫలుడైనప్పటికీ కూడా అంటే ఆంజనేయ స్వామి వారు ఆఫలోదయ కర్మణం అన్నట్టుగా మరి రఘుకుల చక్రవర్తికి తగిన దాసుడు అంటున్నారు కదా, సూర్యుడిని మింగలేకపోయాడు కదా అంటే ఆయన అలా ఏమీ లేడు. సూర్యుడి దగ్గర ఉండేటువంటి సారమైనటువంటి విద్యలన్నిటినీ కూడా ఉదయాస్తగిరిలపై పాదాలు వేసి తర్వాత విద్యాధ్యయనాన్నంతా కూడా ఆయన ఆకలింపు చేసుకున్నటువంటి వాడే. కనుక సూర్య హృదయం ఎక్కడ ప్రతిఫలిస్తుంది అని అంటే హనుమంతుని యందు అని చెప్పి మహాకవులు అభివర్ణించారు. కనుక అహోభీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్ష్యం అని చెప్పి సీత, అక్షకుమార, రావణాదులంతా కూడా హనుమద్ రూపాన్ని, తేజాన్ని రామలక్ష్మణుల్లానే వారు కూడా ప్రశంసించారు. అంటే ఒక అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అసలు పుట్టగానే ఆయన ఎంత విలక్షణమైన తేజంతో ఉన్నాడో. జాతరూపక వర్ణుడు అంటాడు అన్నమయ్య. కనక కుండలాలతో కౌపీనముతోడ జనించినాడవు. అసలు పుట్టగానే ఆయన కనక కుండలాలతో పుట్టాడు, యజ్ఞోపవేతంతో పుట్టాడు. పుట్టు కౌపీనము మహాద్భుత యజ్ఞోపవేతము, సిరుల బంగారు కాసి చెలగిన సింగారము అన్నారు. అలాగే సూర్య ఫలభక్షణ అనేటువంటిది జరిగేటువంటి సన్నివేశంలో కూడా అన్నమయ్య ఆశ్చర్యపోతూ అంటాడు, పుట్టిన నాడే భువనములెరుగగా పట్టితి సూర్యుని పండునుచు అని చెప్పి ఓ రవిగ్రహణ అంటారు. అంటే తాళ్లపాక వారికి ఆ హనుమత్ స్మరణలో ఒక దాస్యభక్తి అనేటువంటిది పరిపూర్ణంగా కనిపించింది. ఒక అధ్యయనశీలత, సూర్యుని దగ్గర సూర్యునిచే శాస్త్రములు చదివినవాడు అని చెప్పి ఆ జీవన సమరానికి తొలి శంఖారావం ఆ హనుమంతుడు ఆ పారావార లంఘనం చేసినప్పుడు
ఎంతో రమణీయంగా వర్ణించారు. నిజంగా వాల్మీకి మహర్షి కూడా దుష్కరమైన సాటిలేని కార్యాన్ని సాధింపదలిచినటువంటి హనుమంతుణ్ణి ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. మేఘాల మధ్యలోకి వెడుతూ మళ్ళా బయటకు వస్తూ ఉండేటువంటి చంద్రుడిలాగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు కనిపిస్తూ ఉన్నాడు అన్నారు. ఇక మైనాకుడు కనిపించినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడా? ఆతిథ్యాన్ని సుందరంగా తిరస్కరించాడు. ఏవ ముక్త కపిశ్రేష్ఠ తం నగోత్తమం అబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. నువ్వేమీ నా పైన అలకపోనద్దయ్యా, నేనేదో ఇదిగో నిన్ను స్పృశించాను, నీ ఆతిథ్యం పొందినట్టే అని చిన్న వాక్యాల్లో పలికి కర్తవ్య నిర్వహణ చేసి లోకానికి ఎంత ఆదర్శమయ్యాడు. అలాగే దేవమాత ఆ యొక్క నాగమాత పైన విజయాన్ని ఎలా సాధించాడు, అది ఒక అభ్యాసం అయింది. తర్వాత అక్కడి నుంచి ఆ అభ్యాస బలం చేత సింహిక పైన అవలీలగా విజయాన్ని సాధించగలిగాడు. సతస్యా వివృతే వక్త్రే వజ్ర సంహననం కపి సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల తతః తస్యా నఖైస్తీక్ష్ణై మర్మాన్ ఉత్కృత్య వానరః హృతహృత్సా హనుమత పపాత విధురాంభసి. అంటే అది అంతా నోరు పెంచుతూ ఉంటే హనుమంతుడు కూడా అణిమ లఘిమ గరిమ ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం ఇత్యాది సిద్ధులు ఉన్నాయి కనుక ఆయన రూపాన్ని పెంచుతున్నాడు, అది పెంచుతోంది. స్వామి పెంచాడు. ఆ హనుమత్ స్వామి ఏం చేశాడు? సూక్ష్మ రూపంలో ఆ యొక్క హింసించేటువంటి స్వభావం కలిగిన ఛాయాగ్రాహిణి అయిన సింహికి లోపలికి వెళ్ళాడు. ఆమె లోపల ఉండేటువంటి ప్రాణ స్థానాలను అన్నిటినీ కూడా పెకలించేసి దాన్ని విగత జీవితగా చేసేసి విజయాన్ని సాధించి రామకార్యం వైపుకు చొచ్చుకుపోయాడు. అలాగే లంకిణీ తాడనం కూడా ఎంత ఆర్ద్రతతో కూడింది. స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయంకృత సాతుతేను ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరి త్రాయస్వ హరిసత్తమాన్ ఒక్క దెబ్బ కొట్టేప్పటికీ ఆమె దిగొచ్చి, అయ్యా నన్ను రక్షించు, నీకు విజయం ప్రాప్తిస్తుంది అని చెప్పి శత్రు రాజ్యంలో ప్రవేశించి అక్కడ మంగళాశాసనాన్ని ఉన్నటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు కనుక అటువంటి పరాక్రమవంతుడు ఈనాడు నిత్యము కూడా నిరతము కూడా మంగళాశాసనాలు అందుకునేటువంటి రామచంద్ర ప్రభువుకి వాహనస్థానీయుడయ్యాడు. అలాగే అంగుళీయక ప్రధాన ఘట్టంలో కూడా ఆయన యొక్క నేర్పు సామాన్యమైనటువంటిదా? వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం. బాగా నమ్మించి అమ్మవారికి ఇంకా నమ్మకము బాగా కలగాలి అనేటువంటి ఆ యొక్క మనోవృత్తితో అప్పుడు సరైన సమయంలో ఆ యొక్క రామ నామాంకితమైనటువంటి ఆ ఉంగరాన్ని అమ్మవారికి బహూకరించాడు. ఎంత అద్భుతం ఇది అని అన్నమయ్య ఆశ్చర్యపోయాడు. అలాగే కాదు, ఆయన మళ్ళా అక్కడి నుంచి తీసుకొచ్చాడు కదా, అందుకని అమ్మవారి దగ్గర నుంచి శిరోమణి గ్రహణాన్ని కూడా తీసుకున్నాడు. ప్రతిగృహ్య తతో వీరో మణిరత్నం అనుత్తమం అంగుళ్యా యోజయామాస అని చెప్పి ఆ అంగుళీయకాన్ని భుజంపై ఇమ్మడదు కాబట్టి తన చేతి వేలి యందు భద్రపరుచుకున్నట్ట. అది ధరించలేదు, భద్రపరుచుకున్నాడు. మరి అటువంటి స్వామికి ఆ యొక్క హనుమంతుని ద్వారా పూజలు అందుకున్నటువంటి దేవదేవోత్తముడికి అడుగడుగునా కూడా అద్భుతమైనటువంటి పుష్పం పత్రం ఫలంతోయం భక్త బృందాలు అర్చక స్వాముల ద్వారా అందిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి హనుమద్వాహన సేవ ఎన్ని అంశాలను మనకు నేర్పిస్తుంది. హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ సేవ నిజంగా ఆ శిరోమణి గ్రహణం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారు ఎంత ఆనందాన్ని పొందారో. ఆ మణిరత్నం అనుత్తమం, ఆ దివ్యం చూడామణిం మణివరం ఉపగృహ్య, ఆ మణివరాన్ని తీసుకుని ఒక లేగదూడ పాలు తాగిన తర్వాత ధేనువు దగ్గర ఎంత ఆనందంతో ఉంటుందో అలా తల్లి దగ్గర ఉన్నట్ట ఆంజనేయ స్వామి వారు. చేకుని శిరోమణి చేతబట్టి జలనిధి ఆకాశాన దాటి వచ్చే
సీత ఆనవాలు శ్రీరామునికిచ్చి, సీతా శిరోమణి శ్రీరామునికిచ్చి, అంటే శ్రీరాముడికి సీతమ్మ వారిని ఇచ్చేస్తున్నాను నేను అన్నట్లుగా జ్ఞాపకాలతో కూడిన శిరోమణిని ఇచ్చి ధన్యుడయ్యాడు. అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం, తరిద్దాం. స్వామివారి యొక్క సేవ పరిపూర్ణమవుతూ ఉండేటువంటి దివ్య సన్నివేశం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. కలిగనిదే నాకు కైవల్యము, కలిగనిదే నాకు కైవల్యము, తొలుతనే ఊవరికి దొరకనిదే, కలిగనిదే నాకు కైవల్యము, తొలుతనే ఊవరికి దొరకనిదే, కలిగనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి. దయయరందనే ధర్మమునెరగన, దయయరందనే ధర్మమునెరగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. దయయరందనే ధర్మమునెరగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే.
జనార్దన పరమ మెరంగ